మనం సమ్మర్లో చేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఒక్క మగ్గు ఎంత వేరియేషన్ తీసుకొస్తో చూడండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే సమ్మర్ వచ్చేస్తుంది కదండి. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఎండాకాలం వచ్చే లోపల మనం అంటే వచ్చేసింది అనుకోండి, మొక్కల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తానన్నాను కదా. ఇవాళ దానిలో భాగంగానే మళ్ళీ ఒక లిక్విడ్ తయారు చేస్తున్నాను. ఇది మొక్కలకి చాలా మేలు చేసే ద్రావణం అన్నమాట. అది ఏంటనేది వీడియోలో షేర్ చేస్తానండి. మీకు ఏంటి ఇంత పెద్ద డ్రమ్ము, ఒక పైపు వేసుకుని ఉంచిన సునీత అనుకుంటున్నారా? మీకు తెలిసిందే అయ్యి ఉండొచ్చు ఆల్రెడీ మొక్కలు పెంచే వాళ్ళు అయితే. సో నేను ప్రతి సంవత్సరం సమ్మర్ ముందు చేసుకునే ప్రాసెస్ అన్నమాట ఇది. ఘనజీవామృతం మనం సమ్మర్లో చేసుకుని స్టోర్ చేసుకోవాలి. దానికైతే నేను ఇప్పుడు ఇంకా ఏర్పాట్లు చేసుకోలేదండి. ప్రజెంట్ ఏంటంటే ద్రవ జీవామృతం. నిజంగా అది పేరు పెట్టడం కాదు కానండి, ద్రవ రూపంలో ఉన్న ఒక అమృతం అన్నమాట. మొక్కలకి మనం ఇచ్చే ఒక అమృతం లాంటిది. నిజంగా పేరులోనే ఉంది కదా ద్రవ జీవామృతం అని చెప్పి. అది మనం మొక్కలకి వేయడం వల్ల వాస్తవంగా మనం ఆ చేంజ్ అనేది మనం ప్రాక్టికల్గా గమనిస్తామండి. సో అదంతా ఎలా ప్రాసెస్ ఏంటనేది మీకు చేసి చూపిస్తాను. నేను చేసుకుంటున్నాను కదా, ఒకవేళ ఎవరికన్నా అవసరం ఉంటే కనుక చూడండి. నేను ఆల్రెడీ మన ఛానల్ స్టార్టింగ్లో 5 years బ్యాక్ చేసి పెట్టాను. సో ఇప్పుడు ఇక్కడ ఒక 4 kg వరకు పచ్చిపేడ, ఆవుపేడ అండి, ఆవుపేడ తీసుకోవాలి. ఆవుపేడ దొరకకపోతే అన్న ఆప్షన్ లేదు, ఇంకా ఆవుపేడతోటి చేసుకుంటే మంచిది చాలా. ఆవు పేడలో 1 గ్రాములో అంటే మనకి ఒక శనగ బద్దంతా, ఒక శనగ బద్ద, ఒక చిన్న శనగ బద్దంతా ఆవు పేడలో అంటండి ఒక 300 నుంచి 400 కోట్ల వరకు సూక్ష్మజీవులు ఉంటాయంట. అవి మన మొక్కలకి ఉపయోగపడేవి అన్నమాట. మొక్కలకే కాదు, మట్టికి ఉపయోగపడేవి. సో మరి మనం ఇంత తీసుకుంటున్నామంటే పేడ ఒక 3 kg నుంచి 4 kg వరకు ఉంటుందండి. ఇది మోతాదు కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువైనా ఏమి టెన్షన్ పడాల్సింది ఏమి లేదు. సుమారుగా తీసుకున్నా నేను. ఇప్పుడు దీనిలో వేసుకోవాల్సిన పదార్థాలు ఏది ఎందుకు వేయాలో కూడా చెప్తాను మీకు. ఇప్పుడు మరి మనం 1 గ్రాముకే సూక్ష్మజీవులు అన్ని కోట్లు ఉంటాయని చెప్పాను కదండి. మరి వాటిని రెట్టింపు చేయడం ఇప్పుడు మన పని అన్నమాట. సో ఆ రెట్టింపు చేసే ప్రాసెస్లో మనం బెల్లం అనేది వేసుకుంటామండి. బెల్లం ఏంటంటే ఫర్మెంట్ అవ్వడానికి, మనకి పదార్థం బాగా తొందరగా ఫర్మెంట్ అవ్వడానికి బెల్లం బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను 4 kgలకి ఒక 1/4 kg వరకు బెల్లం వేసుకున్నానండి. దగ్గర చూపిస్తాను. ఇవి బాగా ఇంకా మల్టిప్లై అవ్వడం కోసం బెల్లం వేసాం కదండి. మరి అన్ని రకాల సూక్ష్మజీవులకి ఆహారం కూడా కావాలి కదా. ఆహారానికి మనం ఇక్కడ శనగపిండి వేస్తున్నామండి. అయితే ఇక్కడ మీరు ఏదైనా తీసుకోవచ్చు పిండి అనేది, అంటే బద్ద రూపంలో ఉన్నది ఏదైనా, పెసరపప్పు, శనగపప్పు, ఇంకా ఏదైనా కూడా బద్ద రూపంలో ఉన్న 2 బద్దలుగా ఉన్న పప్పుని దేన్నైనా పిండిగా చేసుకుని మనం వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు శనగపిండి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కనుక ఈజీగా అది వేసేసుకుంటాను. నేను ఎప్పుడు ఇదే వేస్తాను. సో ఇది ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు ఉంటుందండి, అది వేసాను. అయితే గోమూత్రం కూడా మనం 1 లీటర్ వరకు వేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇక్కడ ఒక 1/2 లీటరే దొరికిందండి, అంతవరకు మాత్రమే వేస్తున్నాను ముందు. మనం మధ్యలో కనుక దొరికింది అనుకోండి గోమూత్రం, నెక్స్ట్ డే అయినా కలుపుకోవచ్చు. ముందు ఏంటంటే మనం ఈ పదార్థాలన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముందే వాటర్ పోసాం అనుకోండి, ఈ చక్కగా ప్రాపర్గా కలవు. ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం. ఇప్పుడు దీనిలోకి మట్టి కూడా వేసుకోవాలండి. అయితే పుట్టమన్నం వేసుకోవాలి, కానీ మనకి సిటీస్లో పుట్టమన్నం ఎక్కడ దొరుకుద్ది చెప్పండి. మన మిద్దె తోటలో అయినా కానీ మనకు తెలుసు కదా, మనం మట్టిలో ఎటువంటి కెమికల్స్ వాడట్లేదు అనేది మనకు తెలిసి కన్ఫామ్గా అది మంచి మట్టి అయి ఉంటే, కెమికల్స్ వాడని మట్టి అయి ఉంటే కనుక మనం మిద్దె తోటలోదైనా వేసుకోవచ్చు. దొరికిందనుకోండి మంచిగా మట్టి, మనుషులు తొక్కని ప్లేస్లోది లేదు అంటే కనుక
పుట్ట మొన్న దొరికింది అనుకోండి, కొంచెం అది వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. ముందు నీళ్ళు పోయకముందే, ఫస్ట్ కొంచెం నీళ్ళు పోసినా కానీ ముందే మొత్తం పోయొద్దండి. సో ఇది బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కలిపేసుకున్నాక అండి, ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి కొంచెం అది బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఒక 7-8 లీటర్ల నీళ్లు పట్టేసుకుని ఉంచుకోవాలి. మళ్ళీ నీళ్ళు పట్టినాక మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. మీలో ఎంతమంది రెగ్యులర్గా ఈ ద్రవజీవామృతం అనేది మొక్కలకి ఇస్తారు అనేది కామెంట్ చేయండి. కానీ నేను ఎప్పుడైతే ఇవన్నీ చేయటం మానేశానో మొక్కలు తేడా తెలుస్తున్నాయండి. ఎక్కువ ఆవని ఇవన్నీ వేసుకునే కంటే బెస్ట్ అనమాట మొక్కలకి. ఇదొకటి, ఎగ్ ఆయిల్ ఒకటి, ఇంకా చెక్క వాటరు నానబెట్టి, ఈ 3 రెగ్యులర్గా ఇస్తే అసలు ఇప్పుడు మనకి సమ్మర్లో చూసుకునే పని ఉండదండి ఇంకా మొక్కలు. సో నీళ్ళు పట్టేసుకున్నాను నేను. ఇది 50 లీటర్స్ డ్రమ్ కదండి, ఒక 10 లీటర్స్ వరకు పట్టాను. కలిపేసుకుంటే బాగా మనం ఇట్లా పెట్టేసి వదిలేయటం కాదండి, ఎండ తగిలే ప్లేస్లో పెట్టద్దు. మన పని ఏంటి, అందులో సూక్ష్మజీవుల్ని డెవలప్ చేయటం కదా. సో ఎండ తగిలితే బాగా ఎక్కువ ఎండ తగిలే ప్లేస్లో ఉందనుకోండి, అవి మళ్ళీ చనిపోతాయి. సో ఉపయోగం ఉండదన్నమాట. కొంచెం నీడలో పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా దీనిపైన కొంచెం గాలాడేటట్టుగా ఏదన్నా క్లాత్ కప్పుకుంటే బాగుంటుంది అనమాట. క్లోజ్డ్ మూత కంటే క్లాత్ లాంటిది గోనె సంచి కానీ అట్లా కప్పుకుంటే బాగుంటుంది. రోజు దీన్ని సవ్య దిశలో అండి, ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకోవాలి. మనం మంచిగా ఏదైనా కట్టితోటి కానీ దేనితోటైనా కానీ ఇట్లా మంచిగా క్లాక్ వైజ్ సవ్య దిశలో తిప్పుకోవాలన్నమాట. ఇట్లా చక్కగా ఇప్పుడు దీన్ని అయితే నేను, మాకు ఇక్కడ షెడ్ ఉంది కదా, దీని కింద పెట్టేస్తాను. ఇటు అంత ఎండ పడదు, పెట్టేసి మంచిగా క్లాత్ కప్పేస్తాను. ఒకసారి అయితే దగ్గరికి చూపిస్తాను, చూద్దరు కానీ. ఇది మనకి తెలిసిపోద్దండి. ఇది కొంచెము సైడ్స్ అది డ్రైగా అయిందండి, మేము నిన్న తెచ్చాము, అందుకని చెప్పి అట్లా పైకి తెట్లుగా వచ్చినాయి. కానీ ఇబ్బంది ఏమీ లేదు. దీనిపైన మంచిగా ఇప్పుడు ఒక క్లాత్ కప్పేసి అట్లా వదిలేసేయాలి. ఇదిగోండి మనకి 48 గంటల తర్వాత ఇట్లా అవుతుందన్నమాట. సో మనం ఇప్పుడు దీన్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు. దీన్ని మనం డైల్యూట్ చేసుకోవాలండి. ఒక మగ్గుకి 4 నుంచి 6 అంటే 1:6 మనం డైల్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా ముందు ఏం చేయాలంటే మనం, ఇదిగోండి ఇట్లా ముందు మనం మట్టిని తడుపుకోవాలి. ఎప్పుడు కూడా తడిగా ఉన్న దాంట్లోకి మనం, ఎందుకంటే ఇప్పుడు మనం దీనిలో కొన్ని అనంత కోటి జీవాలని, సూక్ష్మజీవుల్ని డెవలప్ చేశాం కదా. సో అవన్నీ కూడా చక్కగా మంచిగా మట్టిలో మిక్స్ అయిపోవాలి. అంటే కనుక మట్టి తడిగా ఉందనుకోండి, అవి ఈజీగా దాంట్లోకి అడాప్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం చక్కగా దీన్ని డైల్యూట్ చేసుకుందామండి. ఇది చక్కగా రెడీ అయిపోయింది. మనం అలా కలిపి పెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్లా కూడా ఇట్లా సవ్య దిశలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 48 గంటల పాటు వదిలేసేయాలండి. అంటే ఇవాళ మనం మొదలుపెట్టాము అంటే రేపు కాకుండా మళ్ళీ ఎల్లుండి సాయంత్రానికి వాడుకోవచ్చు అన్నమాట. 48 అవర్స్ తర్వాత మనకి రిజల్ట్ ఇది. మనం నీళ్ళు ఎంతవరకు మన మొక్కలకి టబ్లోంచి కింద కారిపోకుండా చూసి పోసుకోవాలండి. లేదంటే మళ్ళీ మనం ఎంత కష్టపడి చేసుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బకెట్లోకి నేను జస్ట్ ఒక 1.5 మగ్ వేస్తున్నాను, సరిపోతుంది. ఇది ఒక 10 డేస్ పాటు మనము నీడలో ఉంటే కనుక నిల్వ ఉంచుకోవచ్చు అండి. అంటే 1 వీక్ వరకు అయితే ఉంచుకోవచ్చు. మనకి ఇంకెక్కడన్నా మళ్ళీ రెండోసారి మిగిలిపోయింది అనుకుంటే ఒక 1 వీక్లో మళ్ళీ దాన్ని మొక్కలకి వేసేసుకోవాలి మిగిలింది. ఈ నీళ్ళని మనం మొక్కలకి పిచికారీ కూడా చేసుకోవచ్చండి. ఇంకొంచెం డైల్యూట్ చేసి మనం స్ప్రేయర్లో బాగా 1-2 సార్లు డబుల్ ఫిల్టర్ చేసుకుని మొక్కలకి పైన కూడా స్ప్రే చేయొచ్చు అన్నమాట. చాలా మంచిది. కారకుండా చూసుకుని పోయాలి. 15 రోజులకు ఒకసారి ఏదో ఒకటి ఇట్లాంటి లిక్విడ్సే ఇస్తూ ఉంటే ఇంకా ఎండాకాలం మొక్కలకి అసలు ఏమీ డౌట్ ఉండదండి. మనం పోసే ఈ ఒక్క మగ్గు ఎంత వేరియేషన్ తీసుకొస్తో చూడండి.
ఇది ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి తెలుసు దీని ఎఫెక్ట్ ఏంటనేది. ఒకవేళ ఇప్పుడు వరకు మీరు చేయకపోతే కనుక ట్రై చేయండి ఖచ్చితంగా. దీని తర్వాత ఇంకొక స్టెప్ ఫాలో అవుతాను నేను, అది కూడా చూపిస్తాను తర్వాత వీడియోలో. మెయిన్ అసలు మా నిమ్మ చెట్టుకి ఇవ్వాలండి, బాగా నిమ్మ చెట్టుకి బలం ఇవ్వాలి మంచిగా. అదండి మరి మన మొక్కలకి మంచి దివ్య ఔషధం అయితే ఇవాళ ఇచ్చాము. సో దాని తర్వాత ఫర్దర్గా మొక్కలు ఎలా ఉంటాయి ఏంటనేది తప్పకుండా నేను మీకు చూపిస్తాను, ఫర్దర్ అప్డేట్ ఇస్తాను. ఇంకా ఇంకొక స్టెప్ ఏం చేయాలి అనేది నెక్స్ట్ హార్వెస్ట్ చేసుకుంటూ ఆ పని కూడా చూపిస్తానండి. ఈ రోజుకైతే వీడియో ఇదే. మీలో ఎంతమంది ఇది రెగ్యులర్గా ఇస్తారు, మీ అనుభవాలు ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని కోరుకుంటూ మీ సునీత.